ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కలెక్టర్ దివాకర్. ఇప్పటికే 58 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని సూచించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికే గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. వర్షకాలం ఏజెన్సీ ప్రాంతాల ప్రజలని అప్రమత్తం ఉంచడం కోసం ముందస్తుగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా వ్యాప్తంగా సుమారుగా 58 పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గత సంవత్సరం ఉన్నటువంటి అనుభవాలను వారి యొక్క నెమరు వేసుకొని ఈ సంవత్సరం ఎవరికి ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండే విధంగా శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్ల సంఖ్యను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటుగా ఎన్ని చెరువులు, ఎన్ని కుంటలు, ఎన్ని లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా విజిట్ చేయడం జరిగింది. వాటన్నిటితో పాటు ఇక్కడికక్కడ అధికారులను కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అధికారులందరూ కూడా అప్రమత్తం ఉండాలి. రానున్న వర్షాకాలం సీజన్ల సందర్భంగా వర్షాల బారిన పడి లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరు ఇబ్బందులు పడొద్దని చెప్పి ముందస్తుగా అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఎవరికి ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు జిల్లా కలెక్టర్ గారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే DGRS బృందాలు కావచ్చు, మరి గజ ఈతగాళ్ళు కావచ్చు, ఇటు చూసుకున్నట్లయితే పునరావాస కేంద్రాలు 58 ఇవన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి పెట్టారు. రానున్న ఈ 4-5 వారం రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున వర్షాకాలం ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు పడద్దు. గతంలో మనం చూసుకున్నట్లయితే దొడ్ల మల్యాల కొండ ఆ ప్రాంతాల్లో కొంత ప్రాణ నష్టం జరిగింది. అటువంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వారికి ముందస్తుగా సమాచారం అందించాలి. శిథిలావస్థలో ఉన్న వారిని తీసుకొచ్చి పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. సుమారుగా పునర్వాస కేంద్రాలు 15,000 మంది ప్రజలు ఉండే విధంగా కూడా అటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వారికి అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎక్కడైతే శిథిలావస్థలో ఉన్నటువంటి గృహాలు కావచ్చు, చెరువులు, కుంటలు తిరిగిపోయి లోతట్టు ప్రాంతంలో ప్రజలు కూడా టామ్ చేయించి ప్రజలందరినీ కూడా అప్రమత్తం ఉంచి ఎటువంటి ప్రాణం ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఇప్పటి నుండే ఆదేశాలు జారీ చేస్తూ ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ అందిస్తూ జిల్లా కలెక్టర్ గారు జిల్లాలో పర్యటన చేపడుతున్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ రవీందర్తో సంపత్ 99.